మీరు ఎన్టీఆర్ గురించి కూడా రాశారు. ఎన్టీఆర్ గురించి రాశాను. ఎన్టీఆర్ నా దాంట్లో రాశాను. అంటే అధికారిగా మీరు ఎన్టీ రామారావు గారిని చూశారు. అది రాశాను. తర్వాత మీరు పార్టీలో చేరిన తర్వాత చంద్రబాబు గారిని చూశారు. ఈ ఇద్దరు నాయకులకి మధ్య ఏంటి అంటే ఏమి తేడా ఉంది? కామన్గా ఏముంది? ఎన్టీఆర్ ఏంటంటే ఈజ్ ఎమోషనల్. ఈ వాజ్ ఎమోషనల్ అంటే ఈ వాజ్ నాట్ ఏ పొలిటీషియన్. తర్వాత పొలిటీషియన్ అయి ఉండొచ్చు కానీ లింక్డ్ ఎమోషనల్ లీడర్ అతను. ఎక్కువ భావోద్వేగాలతోటి పనిచేసేటువంటి వ్యక్తి. ఆ యొక్క దీన్ని బాగా బయటపరిచేటువంటి వ్యక్తి. ఈయన పూర్తిగా పరిణతి చెందిన రాజకీయ నాయకుడు. అంటే ఆయన కోపం వచ్చినా అనుగ్రహం వచ్చినా మాటవలసిన మీకు చెప్తాను కదా. నేను యాక్చువల్గా సెకండ్ టైం ఆయన ఉన్నప్పుడు నేను ఎక్కడో జాయింట్ డైరెక్టర్ ఏసీబీ, అడిషనల్ డైరెక్టర్ ఏసీబీ, డిఐజీ నన్ను పిలిచాడు. ఏంటి ఐఎమ్ యాంగ్రీ విత్ యూ అన్నాడు ఫస్ట్. ఎందుకు సార్? యూ హ్యావ్ నాట్ సీన్ మీ అన్నాడు. అంటే ఏంటి సార్ అంటే కాదు కదా వీఆర్ ఎరస్మైల్ ఫ్రెండ్స్ అన్నాడు. ఆయన ఇంగ్లీష్ గమ్మత్తుగా మాట్లాడు. అంటే సార్ హౌ కుడ్ పోలీస్ ఆఫీసర్ బి ఏ ఫ్రెండ్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అన్నాను. నవ్వాడు. అట్లా మాట్లాడే విధానం కాదు నేను మంచి పోస్ట్, మీరు ఏంటి మీ ర్యాంక్ ఏంటి చెప్పండి అన్నాడు. అంటే నేను డిఐజీ అయ్యాను సార్. డిఐజీ అయ్యారా అంటే మీకు మంచి ఐ వాంట్ టు గివ్ యూ ది బెస్ట్ పోస్టింగ్. నేను ఇక్కడ బాగున్నాను సార్, నేను దీంట్లో ఉన్నాను, ఏసీబీలో ఉన్నాను, నాకు రైటింగ్స్ అంటే ఇంట్రెస్ట్, రాసుకోండి ఎవరు వద్దన్నారు అన్నాడు. కాదు సార్ నేను చదువుతాను కొంచెం లిటరేచర్, అదే చదువుకోండి ఎవరు వద్దన్నారని మీరు చెప్పలేండి అని. అప్పుడు ఎవరో ఆర్పి సింగ్ ఎవరో ఉన్నారు, ఆయన ఐజీ ఇంటెలిజెన్స్ పిలిచి ఐ వాంట్ టు గివ్ బెస్ట్ పోస్టింగ్ టు సీతారామరావు విచ్ ఈస్ ద బెస్ట్ డిఐజీ పోస్ట్ అన్నాడు. అంటే హైదరాబాద్ రేంజ్ అన్నాడు. హైదరాబాద్ రేంజ్ ఇచ్చి మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిపించి మంచి పోస్ట్ ఇచ్చి ఎక్స్పెక్ట్ చేయని పోస్ట్. హైదరాబాద్ రేంజ్ అంటే అప్పుడు ఆ రోజుల్లో సో భావోద్వేగాలు ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ఈ ఫలానా వ్యక్తి ఇతను, నేను ఆయనతో సన్నిహితంగా కొన్ని విషయాలు చాలా సన్నిహితంగా ఉంటుండేవాడిని. అంటే ఆయన చెప్పటం ఆయనకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ రోజు ఓ పెన్ ఇవ్వండి అన్నాడు రాయటానికి. నా జేబులో ఉన్న పెన్ను తీసేది ఏంటి చెత్త పెన్ను, రాయలేదు. ఏం లేదు సార్ ఇక్కడ మీ వెంబడి రోజుకు ఒక పెన్ అవుతున్నది నాకు, అందుకని రూపాయి పెన్ను పెట్టానంటే ఈ పెన్ను ఏంటంటే ఐ విల్ గివ్ యూ ది బెస్ట్ పెన్ అని ఒక మంచి ఫారెన్ పెన్ ఆయన బ్రీఫ్ కేస్ తీసి ఇచ్చాడు. ఇంకా ఆయన ఒకసారి ఎప్పుడు నేను కూర్చొని ఉన్నాను, ఆయన టీ కావాలన్నాడు. అది తెచ్చినవాడు ఆయన టీ అనుకోకుండా నాకు అది తెచ్చాడు. ఆయన చూస్తున్నాడు, నేను కాదు అన్నట్టుగా ఆయన, నేను గమనించి నేను నెక్స్ట్ టైం ఆయన టీ అన్నప్పుడు టీ నేను తాగలేదు. బ్రదర్ ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, ఐఎమ్ లైక్ యువర్ ఫాదర్ అన్న. చూడండి ఆయన దాన్ని కనెక్ట్ చేసుకుంటాడు. ఆయన లాంటి అది ఒకటి. ఈయనంటే చాలా ఏంటంటే రాజకీయంగా పరిపూర్ణత సాధించినటువంటి పడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఆయనలో కూడా పరిణితి, దాంతోపాటు ఎవరికి ఎట్లా సహాయం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరిని ఏ విధంగా అంచనా వేయాలి, ఎవరిని కష్టపెట్టకుండా ఉండాలి. హ్యూమన్ టచ్ లోపిస్తుంది చంద్రబాబు గారు. ఇప్పుడు హ్యూమన్ టచ్ ఎట్లా ఉంటుందంటే, అంటే మీ స్వానుభవం ఏంటి? నా స్వానుభవం నాకు ఎప్పుడు ఈజ్ వెరీ వామ్. నేను ఇంతవరకు పవర్లో ఉన్నప్పుడు నేను చూశాను, పవర్లో లేనప్పుడు చూశాను. ఈజ్ వెరీ వామ్. అండ్ నాకు యాక్చువల్గా నేను అడగంది కూడా నాకు ఇచ్చాడు కదా. అవన్నీ కొన్ని ఎట్లా ఉంటుందంటే, ఆయన ఒకసారి కనుక ఇతనికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేవు అనేటువంటి అభిప్రాయం దృఢంగా కలిగినప్పుడు ఈ గోస్ ఆల్ అవుట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ మరి అందులో పాలిటిక్స్లో 90% వెస్టెడ్ ఇంట్రెస్టే ఉంటాయి కదా. అండ్ హీ హ్యాస్ టు యాక్ట్ యాజ్ పర్ హిస్ పొలిటికల్ ఇది కదా. మీకు కాంగ్రెస్ వాళ్ళతో పెద్ద పరిచయాలు ఏమన్నా? అందరూ ఉన్నాయి నాకు కాంగ్రెస్ వాళ్ళతో. నేను ఎందుకంటే ఫాదర్ వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా నాకు బాగా అంటే ఎట్లా ఉందంటే, నేను వాళ్ళు మొదటి నుంచి కూడా, ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు ఒక ఏడాది కిందట, దాదాపు మా జిల్లాలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ వాళ్ళందరూ కంప్లీట్ ఇటు వాళ్ళు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారితో కూడా మీ పరిచయాలు? రాజశేఖర రెడ్డి గారు నాకంటే అప్పుడు చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు తిరుపతిలో నేను ఎడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు కలిసి వాళ్ళిద్దరు మినిస్టర్స్ వచ్చినప్పుడు ఆయన ఉండేవారు. నాకు కడప ఎస్పీగా పడ్డది. కడప ఎస్పీ చేశారు. కడప ఎస్పీగా నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ఏ పోస్టింగ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హయాంలో పోస్టింగ్ ఇచ్చినప్పుడు నేను కడప పోవడానికి నాకు కొంచెం వేరే, ఇక్కడ నా పిల్లలు చదువు ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఐ డి నాట్ జాయిన్. సడన్గా నాకు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీరామరావు గారు జాయిన్ అవుతున్నారంటే కొంచెం ఆలోచిస్తున్నాను. మీలాంటి వాళ్ళు రావడానికి ఏంటండి, మీలాంటి వాళ్ళు వస్తే మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇట్లా ఆయన విధానం మాట్లాడేది, మీలాంటి వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటామండి అన్నాడు. అట్లా ఫ్రెండ్లీ. ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఇదే యాక్చువల్ సీఎం అయిన తర్వాత నేను ఏదో పార్టీ తరఫున నేను
అప్పుడు శ్రీహరి గారు కూడా మాయమంటున్నాడు, విద్యాధరరావు గారు రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడానికి పోయినప్పుడు అప్పుడు మేము పోతున్నప్పుడు 31 ఈ వాజ్ పోలీస్ ఆఫీసర్ అనేది అట్లా పేరు ఇమీడియట్గా స్ట్రైక్ కాకపోయినా పోలీస్ ఆఫీసర్. టౌన్ అనేది పట్టణం అనేది అసలు చైనీస్ వీటన్నిటికంటే ముందర వచ్చినటువంటి పట్టణం అది. పెకింగ్ గికింగ్ వీటన్నిటికంటే మన భారతదేశంలో హిందూ పురాతనమైనటువంటి పట్టణం అది. దాన్ని మనసులో పెట్టుకొని అక్కడ చూసినటువంటి ఆ వ్యవస్థను వాటన్నిటిని చూసిన తర్వాత నేను ఒక చక్కటి నవల రాయాలని నేను 2-3 చాప్టర్స్ అయింది, అదొకటి మొదలుపెట్టాను. తర్వాత ఇప్పుడు జనరల్గా మన పిల్లల్ని ఏం చేస్తున్నారంటే